హాయ్ అండి. భీష్మ ద్వాదశి రోజు ఏ నామంని పఠించాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. భీష్ముడు అయితే ద్వాదశి శుక్లపక్షంలో మాఘమాసం 12వ రోజు అయితే వస్తుందండి. భీష్మ ద్వాదశిని మాఘ శుక్ల ద్వాదశి అని కూడా అంటారు. ఈ ద్వాదశి రోజున పాండవులు భీష్మ పితామహుని భీష్మ అష్టమిలో ప్రారంభమయ్యే భీష్మ వంచక వ్రతం ముగింపునైతే సూచించే పవిత్రమైన ద్వాదశి వ్రతం. ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించిన భక్తులు విష్ణువుకు పూజలు చేసి భీష్మ ద్వాదశి నాడు ఉపవాసం విరమించుకుంటారు. భక్తులు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసి భీష్మ ద్వాదశి సందర్భంగా విష్ణువుకి పూజలు కూడా చేస్తారు. భీష్మ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత, భీష్మ ద్వాదశికి అయితే ఉపవాసం చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇది ఒక వ్యక్తి పాపాల నుంచి విముక్తి చేస్తుంది. ఈ రోజు ఓం నమో నారాయణాయ అనే నామం అయితే పఠించాలి. పురాణాల ప్రకారం భీష్మ ద్వాదశి గురించి అయితే పురాణం ప్రకారం అయితే శాంతను భార్య గంగాదేవి వ్రత్ అనే కొడుకునైతే జన్మించిందండి. భక్తులు ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మీనారాయణుని అయితే పూజించాలండి. పండ్లు, అరటి ఆకులు, అదేవిధంగా గోధుమ